ఇక డిఏ పెంపు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అట. ఇక 17.65 డిఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం అట. మొత్తము 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షన్లకు లబ్ధి. డిఏ పెంపు ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం బట్టి ఆమోదం అంట. ఇక విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి డిఏలు అయితే పెంచడం జరిగింది. దాంట్లో విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 17.651% డిఏను ఖరారు చేసింది. 2025 జూలై 1వ తేదీ నుంచి ఈ డిఏ అమలు కానుందట. డిఏ పెంపు ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆమోదం తెలిపారట. ట్రాన్స్కో, జెన్స్కో, ఎస్పీడీఎస్ఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఉద్యోగులందరికీ డిఏ వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తము 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా విద్యుత్ సంస్థలపై నేలకు 9.39 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారము పడనుందట. సో ఈ డిఏలు కానీ పెంచిన తరుణంలో ఇక్కడ రిటైర్ అయిన వాళ్లకు, ఇక్కడ ఉన్న వాళ్లకు మొత్తం కలుపుకుంటే 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు మొత్తం లబ్ధి చేకూరుందట. ఇక విద్యుత్ సంస్థలపై నెలకు దీనివల్ల డిఏ పెంపు వల్ల 9.39 కోట్ల అదనపు ఆర్థిక భారము పడనుందట.